మన కర్మకి ఎదుటి వాళ్ళని బాధ్యుల్ని చేయడం మంచి పద్ధతి కాదు సంధ్య. మీ అమ్మ మీద ప్రేమతో మీ కళ్ళు మూసుకుపోయాయి. కాలం కలిసి రాక ఆ అయోనిచ కూడా అగ్ని ప్రవేశం తప్పలేదు కదా అత్తమ్మా. ఇందాకటి నుంచి చూస్తున్నాను అక్క అక్క అంటూ ఓ తెగ ప్రేమ వలకపోస్తున్నావు. ఆమె గురించి ఏం తెలుసో నాక్కూడా కాస్త చెప్పమ్మా, నేను విని తెలుసుకుంటాను. కాని కట్నం కూడా లేకుండా నిన్ను కోడలిగా చేసుకుంటుందని సంబరపడిపోతున్నావా? పడు, బాగా సంబరపడు. నీ పుట్టింటోళ్ల పేదరికాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను బానిసగా ఈ ఇంటికి కోడలిగా చేసుకోబోతోంది. అది తెలుసా నీకు? ఈ ఇంటికొచ్చాక కోడళ్ళ బతుకులు ఎలా ఉంటాయో నీకు తెలుసా? తెలుసా? నరకం, నరకంలో నూనెలో పడినట్టుంటుంది. కావాలంటే ఇంకో కోడలు మంగ కూడా ఉందిగా, వెళ్ళడుగు. పెళ్లి తర్వాత దానికి దాని తల్లిదండ్రులకి ఎంత నరకం చూపించిందో, ఎన్నెన్ని బాధలు పెట్టిందో వెళ్ళి కనుక్కో. దాని పొలాన్నంతా లాక్కొని ఆ దుర్గమ్మ పేర రాయించుకొని దాన్ని కుక్కిన పేనులా పడుండేలా ఎలా చేసిందో వెళ్ళి తెలుసుకో. నువ్వనుకుంటున్నట్టు నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని కానమ్మా, రెండో కోడల్ని. పెద్ద కోడలు ఏమైందో కనుక్కో. చదువుకున్న కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన పాపానికి ఆ కోడలు ఎన్ని తిప్పలు పడిందో కనుక్కో. ఇవన్నీ నీకు తెలీదమ్మా, నీకే కాదు ఇక్కడ చాలా మందికి తెలీదు. ఎందుకో తెలుసా? ఆ దుర్గమ్మ తెలియనివ్వదు. అసలు ఆ దుర్గమ్మ ఎలాంటిదో తెలుసా నీకు? తెలుసా? తాబేళ్ల కాళ్ళెలా బయటికి కనబడవో ఆ దుర్గమ్మ క్రూరమైన ఆలోచనలు కూడా బయటికి కనబడవు. ముందే తెలుసుకో, లేదంటే ఆ తర్వాత తెలుసుకున్నా తుఫానులో చిక్కుకున్నా నావలా ఉంటుంది నీ పరిస్థితి. నీకు బుద్ధి పుట్టో ఆమె చెప్తేనో నన్ను ఓదార్చడానికి వచ్చావు. రేపు నువ్వు ఇంట్లో కాలు పెడితే నిన్ను ఓదార్చడానికి ఎవ్వరూ రాలేరు. ఎందుకంటే అప్పటికే అందరూ వెలివేయబడతారు. ఇన్ని చెప్పాక, ఇంత తెలుసుకున్నాక కూడా నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావాలనుకుంటే నువ్వు ఆ దుర్గమ్మ లాంటి దానివేనని అర్థం. నేను ఇంత గొంతు చించుకొని నిజాలు చెప్తున్నా నమ్మాలా నమ్మకూడదా అని ఆలోచిస్తున్నావంటే నీకు ఆ దుర్గమ్మకు తేడా లేదనిపిస్తోంది. పో ఇక్కడి నుంచి. చెప్పేది నీకే, వెళ్ళు. ఏమ్మా పద్మావతి, ఎప్పుడొచ్చినావు? ఇప్పుడే బామ్మగారు.
మీ అత్తమ్మని కలిసి పలకరించినావా? పలకరించాను బామ్మగారు. ఏమ్మా పద్మావతి, ఎప్పుడొచ్చినావ్? ఇప్పుడే బామ్మగారు. మీ అత్తమ్మని కలిసి పలకరించినావా? పలకరించాను బామ్మగారు. మరి ఇట్నుంచి సంజక్కను కూడా పలకరిద్దామని వచ్చాను. ఎట్లా ఉంది? ఏమన్నా తిన్నదామ్మా? లేదు బామ్మగారు, బాధలో ఉంది కదా, ఏదీ సహించట్లేదనుకుంటా. బిడ్డను పోగొట్టుకున్న దుఃఖంలో మనసు పలు విధాలుగా పోతుంది. నచ్చ చెప్పాను. 2-3 రోజుల్లో మామూలుగా అయిపోతుంది. నేను వెళ్ళొస్తాను బామ్మగారు. గట్లేనమ్మా. పద్మావతి, నీదెంత గొప్ప మనసు. నీకింత అవమానం జరిగినా ఒక్క మాట కూడా బామ్మకు చెప్పలేదు. సంధ్యక్క బాధలు అలా అన్నది కాని అవన్నీ నిజమై ఉండవని నీకు నువ్వే సర్ది చెప్పుకున్నావు. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో నిన్ను మించిన వాళ్ళెవరూ ఉండరు పద్మావతి. ఎంత మంచి మనసున్న నిన్ను నా సంతోషం కోసం ఆట పట్టించడం సరికాదు. వస్తాను, నిజం చెప్తాను. పద్మావతి, ఏందే పద్దు, యాడికి పోయొస్తున్నావు? అది యాడికెళ్ళొస్తున్నావే అంటే ఏందే ఆ నసుగుడు? చెప్పు, యాడికెళ్ళొస్తున్నావు? అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అబ్బో, గా దుర్గమ్మ నీకు అప్పుడే అత్తయినాదిలే. పెండ్లి కాకుండానే నీకు అత్తయినాదా? నువ్వు కోడలైపోయినావులే. అమ్మా, తొందరపడే కోయిలా ముందే కూసినాదని అన్నట్టుగా నువ్వు అప్పుడే రాకపోకలు సాగించినవనుకో, ఎప్పుడేం జరుగుద్దో ఎవరికెరుక? నీ పెండ్లి జరుగుద్దో లేదో. ఒకవేళకి పెండ్లి జరగలేదనుకో, నువ్విలా గాళ్ళింటికి పదే పదే పోయొచ్చినావని ఊళ్ళో అందరికీ తెలిసినాదనుకో, పెండ్లికి ముందే ఏదేదో అయిపోయినాదని, ఏదేదో జరిగిపోయినాదని ఊళ్ళో అంతా ఆడిపోసుకుంటారే. గా తర్వాత నీకు మళ్ళా పెండ్లైతదో లేదో. పెద్దమ్మ, ఏంది ఉన్నట్టుండి ఉలికిపోడుతో నోరు లేస్తాంది? గా దుర్గమ్మేందో, గా దుర్గమ్మ కథలేందో నేనెంత చెప్పినా మీరు నమ్మలే. చూసినావుగా గామెంత రాక్షసం. కొడుకు కుటుంబం అని కూడా చూడకుండా నిర్దాక్షిణంగా చంపేసింది. అందరూ పోయేటోళ్లే, కాని గా దుర్గమ్మ అదృష్టం బావుండి కడుపులో బిడ్డ మాత్రమే పోయింది. కడుపున పుట్టిన బిడ్డ పోలే. చూసినావుగా, నువ్వు హంతకురాలివని ఆ కోడలే అన్నదంటే ఇంతకన్నా రుజువేం కావాలే? గా దుర్గమ్మే గీ తప్పు చేసిందన్నీకి. నేను ఎంత చెప్పినా వినకుండా ఆ ఇంటికే కోడలుగా పోవాలనుకుంటున్నావులే. పో. వాళ్ళకి వాళ్ళ కుటుంబం మొత్తానికి ఈ సంవత్సరం ఏదో పట్టుకున్నది. నువ్వు కూడా పో. నీకు ఆ దరిద్రం పట్టుకుంటది. నాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది.
ఏందే ఏందా సూపు? ఇంతెంత గుడ్లేసుకొని గుడ్ల గోబల చూస్తే భయపడతాననుకున్నావులే. ఏందే ముఖం అట్లా పెట్టినావు? చిరాకొస్తున్నదా? నా మాటంటే గంత చిరాకొస్తున్నదిలే, లేకుంటే వాగి వాగి గిదే పోతుందిలే అనుకుంటున్నావా? చెప్పు, చెప్పవే చెప్పు. అన్నీ నువ్వే అంటున్నావు, నేనేదో నిన్నన్నట్టు నన్నే నిలదీస్తున్నావు. చెప్పు చెప్పు అంటే నేనేం చెప్పాలి పెద్దమ్మా? ఆహా, ఏం చెప్పేది పెద్దమ్మా అంటూ నంగనాచిలా మళ్ళీ నన్నే అడుగుతున్నావులే. చూస్తన్నా గా రోజు గుడిలా నేను నీ కొడుకుని ప్రేమించలేదు అని గా దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేసిన కాడ్నుంచి చూస్తానా. నేనింత పెద్ద అబద్ధవాడినా గా దేవుణ్ణ నేనేం చెయ్యలేదు, పొద్దస్తమానం వాగుతుంటది, ఇదేం చేస్తుందిలే అనుకుంటున్నావులే. గంతేనా? కొన్నింటికి శిక్షలు ఎంటనే పడితే మీరు చేసే తప్పులన్నింటికి గొంపలు గొంపలుగో అన్ని ఒకేసారి పడతాయి. మంచి రోజులొచ్చినాయని మురిసిపోతున్నారు గదా, అప్పుడు గప్పుడే కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టి మీ బతుకుల్ని చుట్టబెడతాయే. ఎన్ని మాటలన్నా నీ బతుక్కి ఉలుకు పలుకు అనేది ఉంటదంటే, నువ్వు ఊరి మీద బలాదూరు తిరుగుతా ఉంటే ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడే? రాగానే గదిలో దూరుతున్నావు. పోయి గడ బట్టలున్నాయి ఎల్లుతుకు పో. ఆ కంగారు, ఆ భయం పోగొట్టడానికి వచ్చాను పద్మావతి. అది పోగొట్టడానికి కాదు, నా ప్రాణం తీయడానికే వచ్చావు. మా పెద్దమ్మ చూసిందనుకో మళ్ళీ రచ్చ రచ్చ చేస్తుంది. నీకు దండం పెడతాను, పో ఇక్కడి నుంచి. తప్పైపోయిందని నా తప్పు ఒప్పుకోవడానికి వచ్చాను పద్మావతి. తప్పైపోయిందని ఒప్పుకోవడానికి వచ్చావా? మళ్ళీ ఇదో కొత్త నాటకమా? ఏదో ఒక రకంగా నాతో మాట్లాడడానికి ఇది ఒక నాటకమేనని నాకు తెలుసు. కాదు పద్మావతి, ఇప్పటిదాకా ఆడిన నాటకానికి తెరదించడానికే వచ్చాను. ఉన్న నాటకానికి తెరదించడం కాదు, కొత్త నాటకానికి తెర తీయడానికి వచ్చావని నాకు అర్థమవుతూనే ఉంది. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా లేదా? వెళ్ళు. పద్మావతి, నేను నీకు నిజం చెప్పడానికి వచ్చాను. ఏంటా నిజం? ఏంటా నిజం? నిజం నిజం అంటూ ఎప్పుడు నువ్వు చెప్పేది అబద్ధాలేగా? జరిగిందేదో జరిగిపోయింది, నా మాట విను. నువ్వు ప్రేమించింది, నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఒక్కరినే. అవును, ఇదే నిజం. ఏంటి ఇది నాటకం కాదా? నాటకం కాదా?
నేను ప్రేమించింది ఎవరినో నాకు తెలీదా? నేను పెళ్లి చేసుకోబోతుంది ఎవరినో నాకు తెలీదా? తెలియదు. నువ్వు ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకోబోయేది మరొకరిని అని పొరపాటు పడుతున్నావు. ఆ రెండు నేనే. అవును పద్మావతి, రెండు నేనే. నేనే దుర్గమ్మ కొడుకు సీనయ్యని. నువ్వు మనిషివేనా? నువ్వు అసలు మనిషివేనా? ఎన్ని అబద్ధాలు ఆడతావు? అబద్ధాలు ఆడడం తప్ప నీకు వేరే పనేం లేదా? పో, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు. నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయేలా ఉంది. నీ వల్లే రేపు నా మెట్టిన ఇంట్లో కూడా కష్టాలు వచ్చేలా ఉన్నాయి. బుద్ధి తక్కువై నీతో స్నేహం చేశాను, తెలివి తక్కువై ఇంకా నీతో మాట్లాడుతున్నాను చూడు. ఛీ! పో, పోవయ్యా బాబు, నీకు దండం పెడతాను, పో. ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? నీకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల బాధని నువ్వు అర్థం చేసుకోలేవు. నీకు ఒక తోబుట్టు ఉంటే తననెవరైనా నీలా వేధిస్తుంటే తను అనుభవించే నరకం నీకు చెప్పుకొని బాధపడితే అప్పుడు నీకు అర్థమయ్యేది. తోబుట్టు లేని ఇంట్లో పుడితే నీలాగే తయారవుతారు. నేను చెప్పేది నిజం. అవును, నువ్వు పెద్ద హరిశ్చంద్రుడివి. నువ్వు చెప్పేవన్నీ నిజాలే. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోతుందా? వెళ్ళవయ్యా, వెళ్ళు, పో. నాకు దూరంగా ఎక్కడికైనా పోయి ఏ ఆటో డ్రైవర్ గాను ట్రాక్టర్ డ్రైవర్ గాను బతుకుతూ తిరుగు, పో. అక్కడన్నా జనానికి నిజం చెప్పు, లేదంటే అక్కడ కూడా నిన్నెవ్వరూ నమ్మరు. పో, పో. ఓయ్ పద్మావతి, ఆ, పెద్దమ్మ. యాడ తెచ్చినవే? అయ్యో, వస్తున్నా పెద్దమ్మా, వస్తున్నా. పోవయ్యా. ఏంటి, పద్మావతి నిజం చెప్పినా నమ్మదు? ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు నిజం చెప్పినా, ఎప్పుడు నిజం చెప్పేవాడు అబద్ధం చెప్పినా ఎవరు నమ్మరన్నమాట. అందుకే అంటారు నమ్మకమే జీవితమని. నా మాట నిజమని నమ్మించాలంటే ఏం చేయాలి? బిడ్డ పోయిన దగ్గర నుండి గిప్పటిదాకా ఒక్క ముద్ద కూడా తినలేదు. కాస్త ఎంగిల్ పడుతుందా అక్క? నా గురించి ఎవరూ ఆలోచించొద్దు, వెళ్ళిపోమంగా. నీ బాధ నాకు తెలుసక్క. కోపం ఒకరి మీదైతే అన్నం మీద అలుగుతే ఎట్లాగా? నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. నా పరిస్థితికి ఎవరు జాలిపడనక్కర్లేదు. నాకు ఎవరి ఓదార్పు అవసరం లేదు. తిండి తినకపోయినంత మాత్రాన ప్రాణమేం పోదు. నువ్వు వెళ్ళు. గది కాదక్క, నా మాట ఏను. నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోమంగా. నువ్వు తినకపోతే నా మీద ఒట్టక్క. గది నా సొంత అక్కైతే ఇట్లాంటి పరిస్థితుల్లో వదిలేసిపోతానా? నువ్వు నా సొంత అక్క కంటే ఎక్కువ అక్క. తోడబుట్టిన తనివి కాకపోయినా ఇద్దరు ఎక్కడో పుట్టి ఈ ఇంటి కోడళ్ళమయ్యాం. నీకున్న ప్రేమలో ఒక్క వంతు ప్రేమైనా ఈ ఇంటి పెద్దకుంటే నాకీ పరిస్థితి వచ్చేదా? చెప్పు మంగ,
ఎందుకు ఎందుకు అత్తయ్య నా బిడ్డని నాకు కాకుండా చేసింది? నేనేం తప్పు చేశాను? ఆయన వాళ్ళన్నకు సహాయపడ్డాడు, అది తప్పంది. దానికి శిక్ష వేసింది. ఏం చేసినా ఎదురు చెప్పలేదుగా. ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం. చెయ్యని తప్పుకి ఈ శిక్ష ఏంటి మంగ? చెప్పు. కొన్ని శిక్షలు గప్పుడే చేసిన తప్పులకు పడతాయి. మరికొన్ని శిక్షలు గతంలో మనం చేసిన తప్పులకి పడతాయి. గిది గత జన్మ కర్మఫలమని వదిలేయడం తప్ప ఏమి చేయలేం. తినక్క.